ఈ ఉదయకాలాన మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. గత దాదాపు 40 సంవత్సరాల నుంచి కళాశాల విద్యార్థుల ముందు నిలబడి, అలాగే యువతీ యువకుల ముందు నిలబడి బోధించడం అనేది నా జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యత. ఇట్స్ an exciting experience to stand before young men and women. యువతీ యువకుల ముందు నిలబడడం చాలా ఉద్వేగభరితమైంది, ఉత్సాహభరితమైంది, సవాలుతో కూడా ఉంది. ఉదయకాలాన వర్తమానంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు మా ప్రియ విమోచకుని అత్యంత పవిత్రమైన నామాన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నింపబడిన హృదయాలతో మా ప్రభువా, మీ పాదములను ఆశ్రయించడానికి మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. మీ నామం ఉచ్చరించడానికైన యోగ్యత లేనటువంటి మమ్మల్ని స్వనీతిని, స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ నిత్య నరకానికి పరిగెడుతున్న మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మీ మహిమను, మీ వైభవాన్ని, మీ దివ్యత్వాన్ని, మీ నిత్యత్వాన్ని విడనాడి పాపభూయిష్టమైన ఈ లోకంలోకి నరుడుగా మీరు అరుదించి యేసు నామాన్ని ధరించి అత్యంత పవిత్రుడుగా జీవించి మీ ప్రశస్తమైన నిర్మలమైన మీ రక్తాన్ని మా కొరకై చిందించి మాకు రావలసిన నరక శిక్షను మీరే భరించి మా పక్షాన చనిపోయి చావును గెలిచి సజీవుడవై తిరిగి లేచి చరిత్రలో మిమ్మును మీరు దేవునిగా కనపరుచుకున్న గొప్ప దేవా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప మా ఎడల విస్తరింపచేసి మీ వాత్సల్యత మా పట్ల నూతనంగా కనపరుస్తూ మా ఆయుస్సును పెంచుతూ మరొక నూతన దినాన్ని మా జీవితాలలో బహుమానంగా మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదరణ, ఆశీర్వాదాలను దయచేసినందుకై, ఆయుస్సును పెంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మా ప్రభువా, మరి మీ పిల్లలంగా, యువతి యువకులంగా మీ పాదములను ఆశ్రయించి మీతో గడిపే సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాత్రమే మా మధ్య ఉండండి. ఆద్యంతం మీ సారథ్యంలో ఈ కూడిక మీరు నడిపించండి. మీ సన్నిధి సమృద్ధి చే మమ్మల్ని తృప్తిపరచండి. మీ నామాన్ని మీరు అత్యున్నతంగా హెచ్చించుకోండి. మీ దినదాసుని మీ మహిమ కొరకై, మీ ప్రజల మేలు కొరకై మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తూ, ఎవరూ కూడా రిక్త హృదయాలు తిక్కు నుంచి వెళ్ళకున్నట్లుగా నీ కృప చూపమని మీ కృపాభరితమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య దివ్యనామమున అడుగుచూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఇలాంటి ఓ యూత్ రిట్రీట్లో చాలా దూరం నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ప్రసంగికుడుగా లేదా వర్తమానికుడుగా నిలబడి ఇలా అంటున్నాడట, నేను కూడా బాగా దూరం నుంచే వచ్చాను, మహబూబ్నగర్ నుంచి వచ్చాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రియమైనటువంటి యువతి యువకులారా, నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను కాబట్టి అలసిపోయాను. మరి మీరేమనుకోకపోతే నేను కూర్చొని మాట్లాడతాను అని అన్నాడట. అంటే ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న ఒక అమ్మాయి లేచి, అంకుల్ మీరు కూర్చొని మాట్లాడితే మాకు అభ్యంతరం ఏమీ లేదు, మేమంతా పండుకొని వింటాం అంకుల్ అన్నదట. మీరెవరిప్పుడు పండుకొని వినే అవకాశం లేదు. ఎందుకు చెప్పండి? నేను నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు పడుకొని వినే లైసెన్స్ మీకు లేదు. సో కూర్చొని వినాలి. అయితే మీలో కొంతమంది నేను అనుకుంటాను చాలా అగ్రగణ్యులు నింటారు, కడు సమర్థులు నింటారు. కొంతమంది కూర్చుని చాలా హాయిగా నిద్రపోగలిగిన సమర్థులు ఉంటారు. మరి కొంతమంది నిలబడి కూడా వారికంటే ఒక అడుగు ముందుకు వేసి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది నడుస్తూ నిద్రపోతారట. మరి విన్నారు ఎప్పుడన్నా మీరు? నిద్రలో నడుస్తారట. పోనీ అట్లన్నా విన్నారా? విన్నాడట అబ్బాయి, విన్నాడు. సో మీరెవరు కూడా నిద్రపోవడం పెద్ద నాకేం అభ్యంతరం లేదు. మీరు నిద్రపోవాలనుకుంటే నిద్రపోవచ్చు. అయితే ఒక కండిషన్ పైన నిద్రపోవాలి, లేచి నిలబడి నిద్రపోవాలి.
మరి నిలబడ్డ దగ్గరే కూర్చున్న దగ్గరే లేచి నిలబడితే బాగలేదనుకుంటే మీరు ముందుకు వచ్చి అమ్మాయిలు ఇటు వచ్చి నిద్రపోవచ్చుట నిలబడి అందరూ చూస్తుంటే అబ్బాయిలు ఇటు వచ్చి నిద్రపోయే మిమ్మల్ని చూస్తారా మాట్లాడే నన్ను చూస్తారా ప్రజలు మిగతా వారే నిర్ణయించుకోవాలి. సో యూఆర్ వెల్కమ్ టు స్లీప్ బట్ ఆన్ వన్ కండిషన్. సరేనా? నిద్రపోతారా? ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఏం చెప్తాం అంకుల్ ఆరంభంలో ఉంది, ఇక మధ్యలో నిద్ర చెప్పేస్తుందా మాకు? నిద్ర మాకేం చెప్పి రాదు కదా. వెల్, ఐఎమ్ ఇన్వైటెడ్ టు యూత్ రిట్రీట్, యూత్ మీటింగ్ అని ఒక దగ్గర ఉంది. రిట్రీట్ అని ఉందా, మీటింగ్ అని ఉందా? ఓకే, మీటింగ్ అన్నారు కదా మీరు. ఓకే, యూత్ మీటింగ్. ఆర్ యు ఆల్ యంగ్? ఏమన్నారు? వెల్ ఐ హ్యావ్ నేను చెప్పాను కదా, నేను దాదాపు 40 సంవత్సరాలని టీచ్ చేస్తున్నాను. టీచర్ని కాబట్టి టీచర్ బోధన ఎలా ఉంటుంది? క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటుంది. అంతా వన్ వే ట్రాఫిక్ ఉండదు. నేను అది ఇష్టపడను. నేను ఇలా చెప్తుంటే మీరు అంతా అలాగే కళ్ళు రెప్పగొట్టుకుంటా బా ఏం చెప్తున్నాడు అంకుల్ నిజంగా అని చూడాలన్న అభిమతం కాదు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనే అభిమతం. మీరు కూడా ఇక్కడే ఉండాలని ఆశ. నేను ఒక్కనే ఇక్కడ ఉండాలని కాదు, మీరు నాతో పాటు ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. మరి మీరు నాతో ఉండాలంటే నేను అప్పుడప్పుడు మీరు చూడాలి, మిమ్మల్ని గమనిస్తుండాలి కదా. మీరంతా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఇంకా రాలేదంటారా? అప్పుడే వచ్చినాం అంకుల్, అప్పుడే వచ్చారు, శరీరం వచ్చింది కానీ మనసు ఇంకా మరి ఎక్కడుందో పరిభ్రమిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. చాలాసార్లు యాబ్సెంట్ మైండెడ్గా ఉంటాం కదా. సరే, ఇప్పుడు నేను ఏం ప్రశ్న వేసాను? ఆర్ యు ఆల్ యంగ్ అన్నాను. ఆర్ యు యంగ్? చెప్పండి. ఎస్. వన్స్ అగైన్ యూ మస్ట్ ప్రూవ్ దట్ యు ఆర్ యంగ్. ఆర్ యు యంగ్? నో, యు ఆర్ నాట్. ఐ డోంట్ సీ ఎనీ యూత్ ఇన్ యూ. ఆర్ యు యంగ్? ఓకే. Number one, first question is, are you young? Second question, do you feel young? అర్థమవుతుందా ఇంతకు? మీరంతా యువకులేనా, యువకులేనా అంటే ఏమన్నారు? అవును అన్నారు. యువకులుగా భావించుకుంటున్నారా? అప్పుడప్పుడు బర్త్డేస్ అప్పుడు అంటారా? అట్లేం కదా. ఓకే, లేక రిజల్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ క్లాస్లో రిజల్ట్ వచ్చినప్పుడు, ఓ యూ ఫీల్ సో యంగ్ అండ్ సో ఎంథ్యూజియాస్టిక్, యూ జస్ట్ స్టార్ట్ జంపింగ్ కదా. ఓకే, థర్డ్ క్వశ్చన్, డూ యూ అపియర్ యంగ్? యువకులుగానే కనబడతారా మీరు? మాకేం తెలుసు, మీరు చెప్పాలంటారా? మేము ఎట్లా కనబడేది మాకేం తెలుసు? మీరు కనబడేది నాకు తెలుసు, నేను కనబడేది మీకు తెలుసు కదా. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మరి మీరు ఎలా చెప్తారు? అయినా ఎస్ అనాలా దానికి కూడా? డూ యూ అపియర్ యంగ్? ఎస్. సో యూ సెడ్ 3 yes. You're all young, you feel young, and you appear young. The word in English, the word youth in English starts with which letter? Y. అంతకంటే ముందు అది ఆ వైన్ అలా కొంచెం సేపు సస్పెన్షన్లో పెడతాను. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ స్టూడెంట్స్? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? స్టూడెంట్స్? నో స్టూడెంట్స్ హియర్. ఎందుకు చూస్తారేంటి? మీరు ఎవరు స్టూడెంట్స్? వాళ్ళు పక్కోళ్ళు కాదు. బాగా లేపండి, పైకి లేపండి. స్టూడెంట్స్ బాగానే ఉన్నారుగా. మెజారిటీ ఆఫ్ యు ఆర్ స్టూడెంట్స్, రైట్. ఐఎమ్ ఆల్సో ఎ లైఫ్ లాంగ్ స్టూడెంట్. నేను కూడా నిత్య విద్యార్థిగా గత 62 సంవత్సరాల నుంచి నేను విద్యార్థిగానే కొనసాగుతున్నాను. రైట్, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సైట్మెంట్ టు స్టాండ్ బిఫోర్ యూ యంగ్ men and women as a young man of 62 years. It's a great joy and I thank God for that. సరే, మిమ్మల్ని ఇంకొక ప్రశ్న. వై దేంతో స్టార్ట్ అవుతుంది అన్నాను? యూత్ దేంతో స్టార్ట్ అవుతుంది? వైతో. మీ నేచర్ అంతా అలా ఉంటుందా ఉండదా? బాబు కొంచెం పక్కకు జరగండి. ఎందుకు జరుగుతాను? అరే కొంచెం స్ట్రైట్గా నడువురా బాబు, వంకర టింకర్ ఎందుకు? అది నా ఇష్టం, నీవు ఎవడు చెప్పడానికి. నేను ఎందుకు నడుస్తాను? నీవు చెప్పింది నేను ఎందుకు వింటాను అని అంటారా లేదా? మీరు చెప్పండి. అమ్మ బిడ్డ నీళ్ళు తీసుకురాను నా అమ్మ అంటే అమ్మ నేనే తేవాలా? నేను ఎందుకు తేవాలి? అమ్మ నువ్వు చెప్పు. వాళ్ళేడా? సో డూ యూ హ్యావ్ దట్ నేచర్? క్వశ్చనింగ్ నేచర్ ఉంటుందా ఉండదా యువకుల్లో?
ఊరికి గుడ్డిగా యాక్సెప్ట్ చేయం కదా. నలుగురు పెద్దలు మస్తు చెప్తుంటారు, నాన్న అట్లుండ్రా ఇట్లుండ్రా బాబు, కష్టపడరా, మంచిగా చదువుకోరా, వంశోద్ధారకుడు గారా, మా వంశాన్ని కాపాడరా. అయ్యో తిక్క నాన్న అని అన్నాడు, కానీ నాన్నని అట్లా అన్నాడు కదా ఎవరు, కానీ మనసులో అనుకుంటాడు వీడు. చదివి ఎవడు బాగుపడ్డాడు చెప్పిన ఆయన, ఎవరు చదివి బాగుపడ్డాడు అని అలా అనుకుంటాం. ప్రశ్న లేదు. సో యూత్లో ఉండే నేచర్ ఏంటంటే, why should I do what you say, or why should I accept what you say? నీవు చెప్పింది మేము ఎందుకు వినాలి, నీవు చెప్పిందే మేము ఎందుకు నమ్మాలి, నీవు చెప్పిన దారిలో నేను ఎందుకు వెళ్ళాలి అని ఉంటుందా లేదా చెప్పండి, ఉంటుందా ఉండదు? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, మరి మీరు జాగ్రత్తగా, నేను 40 ఏళ్ళ నుంచి టీచ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ను ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పాను, డిగ్రీ లెవెల్లో చెప్పాను, యూనివర్సిటీ లెవెల్లో కూడా నేను ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను. అలాగే దాదాపు 40 సంవత్సరాల నుంచి సంఘాలలోను అనేకమైనటువంటి కాన్ఫరెన్సెస్లో, క్యాంప్స్లో, రిట్రీట్స్లో దేవుని మాటలు వినిపిస్తున్నాను. కాబట్టి మీరు ఎలా వింటారో, మనం ఎలా వింటామో, స్టూడెంట్స్ ఎలా వింటారో నాకు బాగా తెలుసు కదా. మీరు బాగా వింటారు కదా. కదిరి వాళ్ళు, మీరు మిమ్మల్ని కదిరి ఏంది పేరు మర్చి, కుటాగుల్లనా కూటానాల కుటాగుల్ల వారు, కదిరి వారు కూడా ఉంటారు కదా పక్కన చాలామంది. కదిరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కదిరి వాళ్ళు అంతా కదిరి వాళ్ళే ఉన్నారా? ఓకే, సరే. కుటాగుల్లవారు, కదిరివారు ఆయా స్థలాల నుంచి, జిల్లా నుంచి, ఆయా స్థలాల నుంచి, ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా రావడం ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ. అంటే హైదరాబాద్ నుంచి వచ్చాడేమో తమ్ముడు, నిజామాబాద్ అన్నాడు, ఇంకొక ఆయన ఇంకంటే అది ఏం బ్యాక్ ఖమ్మం డిస్టిక్, అది పాల్వంచ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది యువకులను చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలాసార్లు మనం జాగ్రత్తగా వినం. ఏం చేస్తారు? నో, నేను ముందే చెప్పాను, మై టీచింగ్ విల్ బీ లైక్ ఎ క్లాస్. సరే, మీరు చాలాసార్లు మనం ఈ కుటగుళ్ళ వాళ్ళు, సరే కుటగుళ్ళ వాళ్ళు ఎప్పుడైనా తిన్నట్టు చేస్తారా? మీరు తిన్నట్టు చేస్తారా? ఏమన్నారు మీరు బాబు? తిన్నట్టు చేస్తారా ఎప్పుడన్నా? అసలు పెట్టండి అంకుల్, చూపిస్తామా తడాక. అసలు ఆమె తిన్నట్టు ఎవరు చేయరు కదా. రైట్. నిద్రపోయినట్టు చేస్తారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు చేస్తారు కదా. అమ్మ పని చెప్పినప్పుడు చేస్తారా లేదు చెప్పండి, నిజంగా చెప్పండి. మమ్మీ నిద్ర వస్తుంది, ఇప్పుడేం పని, తీరా నిద్రపోతుంది అంటే వీళ్ళు ఉట్టి కళ్ళు మూసుకొని నటన చేస్తుంటుంది అన్నట్టుగా. సో అట్లా చేస్తుంటారు అప్పుడప్పుడు. 3వ ప్రశ్న, విన్నట్టు చేస్తారా ఎప్పుడైనా మీరు? చెప్పండి ఆన్సర్. అసలు చేసేది అది మేము అని అంటారా? విన్నట్టు చేయడము మాలోనే మాకు మేమే సాటి, మాకెవరు సాటి రారు ఈ లోకంలో. మరి మీరు విన్నట్టు చేస్తారా? ఇదే కాలానా వింటారా? సగం అట్లా సగం ఇట్లా, 50-50. 50 వింటాము, 50 నీవేమే ఏం చేస్తావు? నువ్వు సీరియస్గా పెట్టిన ముఖం, వింటావా విన్నట్టు చేస్తావా? వింటావా? రైట్. ఓకే, జస్ట్ టు మేక్ యూ ఆర్ ఐదర్ టు మోటివేట్ యూ, మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి కొన్ని జనరల్ మ్యాటర్స్, జనరల్గా అలా చెప్తారు కదా. అది క్లాస్ కాబట్టి ఇది క్లాస్గానే నేను భావిస్తున్నాను, నేను టీచర్గా భావించుకుంటున్నాను. ఒకసారి టీచర్ పిల్లల్ని ఇలా ప్రశ్నిస్తున్నట్టు, అమ్మాయి మీ నాన్న ఏం పని చేస్తాడు? మా నాన్న కూలి పని సార్. బాబు మీ నాన్న ఏం పని చేస్తాడు? వ్యవసాయం సార్. మీ నాన్న ఏం పని చేస్తాడు? టీచర్ పని సార్. మీ నాన్న ఏం పని చేస్తాడు? బిజినెస్ సార్. మీ నాన్న ఏం పని చేస్తాడు? మేస్త్రి సార్ అని అంటే ఓ పిల్లవానికి చాలా కోపం వచ్చింది. పంతులు అని అంటారా మీ ఇక్కడ టీచర్స్ను? అయ్యా ఓ పంతులు, నీ పని ఇడిచిపెట్టి మా అయ్యల సంగతి నీకెందుకు? అయ్యా మీ అయ్య ఏం చేస్తాడరా? మా అయ్యల సంగతి నీకెందుకు సార్? నీ పని ఏదో చేయరాదా అని అనాలనుకున్నాడు. కానీ అనే ధైర్యం అది సహజమే లేదా మీకు? చాలాసార్లు ప్రిన్సిపల్ రూమ్కి పోయి పొదండ్రో ప్రిన్సిపల్ని అడుగుదాం, అది చేద్దాం ఇది చేద్దాం అన్నాడు. ఆఖరికి లోపలికి పోయినాక పక్కకు జారుకుంటాడు వాడు. ఏమైనా నీవు అక్కడే పోతావు అంటే, నేను బయట నుంచి లోపల చేస్తారా, తర్వాత మీరు చూసుకోండి అంటారు. సరే, ఆ విధంగా వాడు వానికి కోపం వచ్చింది. అనాలనుకున్నాను, అనలేదు. వెనక నుంచి సార్ ఇంకో పిల్లలు, లేదు సార్ నీకు అంత ఇష్టమా సార్ మా నేనేం పని చేస్తాడు? అవురా చెప్పిడా? అయితే విను సార్, మా అమ్మ ఏ పని చెప్తే మా నాయన పని చేస్తాడు సార్ అన్నాడు. అక్కడ సార్ అడిగింది ఏంటి?
సార్ అడిగింది ఏంటి? ఏ ఉద్యోగము, ఏ వృత్తి అని అడిగితే ఒక్క పని సార్ పొద్దున్నేసి అన్ని చేస్తుంటాడు సార్, నీకెందుకు అబ్జెక్షన్ అన్నట్టు. సో వాడు జాగ్రత్తగా వినలేదు, వానికి అర్థం వేరే, ప్రశ్నకు అర్థం వాడు వేరే చేసుకున్నాడు. ఈ ఉదయకాలాన నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినకపోతే మీరు వేరే అర్థం చేసుకుంటారు, వేరే వాళ్ళకి చెప్తే వారికి మరొకటి అర్థం అవుతుంది. సరే, మీకు ఇచ్చిన ఇన్విటేషన్ పేపర్స్లో ఎంతమంది చూశారు? మీకు ఇన్విటేషన్ పేపర్స్ ఎంతమందికి వచ్చాయి? చేతులు లేకుండా ఎంతమందికి వచ్చాయో పేపర్స్ ఎంతమంది చూశారు? అందులో మిమ్మల్ని అందులో ఏమని రాయబడ్డది? నా దగ్గర ఇంగ్లీష్ తెలుగు ఎక్కడ ఉంది కానీ ఓకే. లార్డ్ జీసస్ క్రైస్ట్ సెడ్, కమ్ unto me, I will give thee rest అని ఒక బైబిల్ వచనం ఉంది అక్కడ. కమ్ టు నో ద కమ్ టు నో ద ట్రూత్, కమ్ టు గెట్ ద పీస్. Sorry. Is it operating? Can I have a watch, please? Right. Come to know the truth, come to get the peace, come to be blessed అని ఇంగ్లీష్లో ఉంది. అందులో మీకు ఇవ్వబడ్డ బైబిల్ వచనం ఏంటి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని అందులో ఉంది. విశ్రాంతిని కలుగ చేస్తాను లేదా శాంతిని మీకు ఇస్తాను అని ఓ వ్యక్తి కొంతమందితో ఆయన మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. చదువు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను మీకు విశ్రాంతి కలగచేతును. జాగ్రత్తగా బైబిల్ని మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి విషయాలను మీరు గమనిస్తే బైబిల్ను చదివే పద్ధతి ఏంటంటే అబ్జర్వేషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం ఏం చదువుతున్నామో దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. బైబిల్ అర్థం కావాలంటే పరిశీలనాత్మకంగా చదవాలి. సో వీ మస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ రికార్డెడ్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హూ ఆర్ దేర్? Who is talking to whom? What is the occasion? What is the time? ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ విషయం మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, అవన్నీ ఆలోచన చేస్తూ అబ్జర్వ్ చేస్తూ చదవాలి. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద బైబిల్ స్టడీ. జాగ్రత్తగా పరిశీలించాలి. రెండవది ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే దానికి అర్థం చెప్పడం. చదువుకున్న దానిని ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. మీరు బాయ్స్ ముందుకు రండి, ఇంకా స్థలం ఉంది, రండి. కమ్ ఫార్వర్డ్ ప్లీజ్, కమ్ ఫార్వర్డ్. స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూమ్. ఇంటర్ప్రిటేషన్ అంటే చదువుకున్న దాన్ని గమనించిన తర్వాత దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయడం, అర్థం చెప్పడం లేక ఇంటర్ప్రిటేషన్ అంటారు, అర్థం చెప్పడం. ఆ తర్వాత అర్థం చేసుకున్న దానిని నేను ఇలా నాకు అర్థమైంది మరి నేనేం చేయాలి, అప్లికేషన్ అని అంటారు. మూడవది అప్లికేషన్ అంటే అన్వయము, అన్వయించుకోవడం, పరిశీలించడం, అర్థం చెప్పడం లేదా అర్థం గ్రహించడం. మూడవది అన్వయించుకోవడం. ఇది బైబిల్లో ఉన్న ఫండమెంటల్, బైబిల్ స్టడీలో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. బైబిల్ అధ్యయనంలో ఉన్నటువంటి ప్రధానమైన 3 సూత్రాలు ఏంటంటే బైబిల్ టెక్స్ట్ను జాగ్రత్తగా పరిశీలించాలి, అబ్జర్వ్ చేస్తూ చదవాలి, చదువుకున్న దాని అర్థాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయాలి, అర్థాన్ని జీవితానికి అన్వయం చేసుకోవాలి. Well, this is the meaning. This is what the Bible says. What should I do? నేనేం చేయాలి అని అలా అన్వయం చేసుకోవాలి. సరే,
ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి, రెండు గుంపులకు చెందిన ప్రజలు ఉన్నారు అక్కడ. కొంతమంది ఏమో ఎక్కువగా ఉన్నారు, వారందరిని చూస్తూ ఉన్న వ్యక్తి మరొకరు ఉన్నారు. దేర్ ఆర్ 2 kinds of people there. One man is just standing all alone, and there are a lot of people before him. ఆయన ముందు అసంఖ్యాకమైన ప్రజలు ఎంతో మంది కనబడుతున్నారు. వారందరినీ ఆ వ్యక్తి గమనిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. వారందరూ ఎలాంటి వారు చూడండి, అక్కడ 28వ వచనంలో ఎలాంటి వారు? జాగ్రత్తగా చెప్పాలి, వచనం చదవకూడదు, ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వారు ఎలాంటి వారుగా అక్కడ ఉన్నారు? ప్రయాసపడేవారుగా ఉన్నారు. జాగ్రత్తగా, ప్రయాసపడుతున్న వారుగా ఉన్నారు. రెండవది ఎలా ఉన్నారు? భారాన్ని మోస్తున్న వారుగా ఉన్నారు. మూడవది ఎలా ఉన్నారు? విశ్రాంతి లేనివారు. వెరీ గుడ్. బైబిల్ అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది మీకు. ఆ రెండు కనబడుతున్నాయి. ఏవి కనబడుతున్నాయి? ప్రయాసపడదు అనే మాట కనబడుతుంది, భారాన్ని మరి విశ్రాంతి లేనివారు అనే మాట అక్కడ లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే అర్థం ఏంటి? విశ్రాంతి ఉన్న వాళ్ళకి మళ్ళీ విశ్రాంతినివ్వరు. ఎవరికి ఇస్తారు? కాబట్టి వాళ్ళు ఏం లేదు, విశ్రాంతి లేదు, లేదా శాంతి లేదు. 3 రకాలైనటువంటి వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు. ప్రయాసపడుతున్నారు, భారాన్ని మోస్తున్నారు, విశ్రాంతి లేని వారుగా ఉన్నారు. లేదా 3 లక్షణాలు కలిగిన వ్యక్తులుగా అక్కడ కనబడుతున్నారు మనకు. ప్రయాసపడుతున్నారు. ఈనాడు మనుషులంతా కూడా ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారు. ముఖ్యంగా యూత్. యువర్ ఆల్ యంగ్ మెన్ అండ్ విమెన్. ఈనాడు యువకులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కదా. ఎన్నెన్నో సాధించుకోవాలని, ఎన్నెన్నో చేయాలని చూస్తున్నారు. అనేక ప్రయాసాలకు ఓర్చుకుంటున్నారు, అనేక ఇబ్బందులకు పాలవుతున్నారు, ఎన్నెన్నో శ్రమలు ఓర్చుకుంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలో చదువుతూ విశ్రాంతి లేక, విరామం లేక, గంటలు ఆటలు లేక, పాటలు లేక చదువుతూనే ఉన్నారు కదా. చాలా పెద్ద పెద్ద కాలేజెస్లో, శ్రీ చైతన్య కాలేజీలో కానీ, ఇలాంటి నారాయణ కాలేజ్, ఇలాంటి కాలేజెస్లో పిల్లలకి ఏమాత్రం కూడా రెస్ట్ ఇవ్వకుండా, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఏమాత్రం లేకుండా చదువుతున్నారు కదా. చాలా కష్టపడి చదువుతున్నారు, ఎంతెన్నో ప్రయాసపడుతున్నారు జీవితంలో. యువకులు ప్రయాసపడుతున్నారు, పెద్దలు ప్రయాసపడుతున్నారు, అనేకమైన సమస్యలతో. తర్వాత ఏం మోస్తున్నారు? భారాన్ని మోస్తున్నారు. ఏంటి ఆ భారం? అనేకమైన భారాలు, సమస్యలు. ఈ లోకంలో అనేకమైన సమస్యలు. యువకులకు ఎన్నో సమస్యలు. మీకు సమస్యలు ఉన్నాయా? సమస్యలు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా ఇక్కడ సమస్యలు లేని వాళ్ళు, ఇక్కడ పైన ఉన్నవారైనా, లేక కింద ఉన్నవారైనా, లేక అక్కడ ఉన్నవారైనా, ఎక్కడున్నవారైనా, ఎవరైనా, ఇస్ ఎనీ వన్ వితౌట్ ఎ ప్రాబ్లం హియర్? ఉన్నారు ఎవరైనా అట్లా? ఎవరు లేరా? వెరీ గుడ్, చాలా మంచోళ్ళు, మీరు జాగ్రత్తగా వింటున్నారు. అయితే ఒకవేళ ఎవరైనా సమస్యలు లేవని చేతెత్తితే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళతో పాటు మిమ్మల్ని ఎర్రగడ్డకు పంపించాలి అనుకున్నాం మేము. ఎర్రగడ్డలో ఏముందో తెలుసా మీకు? హైదరాబాద్ ఎర్రగడ్డలో ఏముంది? పిచ్చి వాళ్ళ హాస్పిటల్ ఉంటుంది. ఎవరైనా మాకు సమస్యలే లేవు, సమస్యలు అనే మాట మా డిక్షనరీలోనే లేదు, అసలు మా చరిత్రలో అలాంటి పదాలే దొరలవు అని మీరు ఎవరైనా అంటే తక్షణమే హైదరాబాద్కి పంపిస్తాం. దానికి సిద్ధపడి ఉంటే సరే మీరు. సో సమస్యలు లేని వారు లోకంలో ఎవరు లేరు. అనేకమైన సమస్యలు, వ్యక్తిగతమైన సమస్య, కుటుంబపరమైన సమస్య, సామాజికమైన సమస్య, విద్యాపరమైన సమస్య, అనేకమైన సమస్యలు ఉన్నాయి. శారీరక సమస్య, మానసిక సమస్య, నైతిక సమస్య, ఆధ్యాత్మిక సమస్య, తర్వాత ఆర్థిక సమస్య, సామాజిక సమస్య, పర్యావరణ సమస్య, రాజకీయ సమస్య, భౌగోళిక సమస్య, పలు సమస్యలు. ఈనాడు పాలనాపరమైన సమస్యలు ఎన్నో మనం చూస్తున్నాం. వర్షాలు లేక సమస్యలు ఉన్నాయి, కరువు కాటకాల సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అనేక సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. Which is the greatest problem that man is facing today in the world? మీరు యువకులు ఈనాడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీకు ఇట్లా అలవాటు లేదు కదా, ఇట్లా క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్లు చెప్పడం, అందుకనే కొంచెం చాలా మీరు అన్ఎంప్లాయ్మెంట్. వెరీ గుడ్. ఇంకా అట్లా ఆలోచించాలి. జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంతేనా? సరే, మంచివాళ్ళు.
మాదంతా ఒకే మాట, ఒకే బాట, ఒకే పాట, ఒకరొకటి చెప్తే మేము ఇంక మళ్ళీ దాన్ని విభేదించాం, అంతే అన్ఎంప్లాయ్మెంట్కే ఓటేస్తాం, మేము అంత అన్ఎంప్లాయ్మెంట్ మా అందరి సమస్య అదని మీరు అంటున్నారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ యునానిమిటీ అండ్ యువర్ వన్నెస్. ఇంకా లేదేం కదా. ఒక ఆయన ఇలా అన్నాడు, ద హార్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్. జాగ్రత్తగా వినండి. ద హార్ట్ of all problems in the world is the problem of heart. అంటే ఏంటి? హార్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటే సెంటర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సకలమైన సమస్యలకు మూల కారణం హృదయ సమస్య, అంతరంగ సమస్య. సో మానవుని హృదయమే అన్నిటికంటే భయంకరమైన సమస్య. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి మానవునికి ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలింట్లో హృదయ సమస్య అతి భయంకరమైన సమస్య, అంతరంగ సమస్య అదే భయంకరమైన సమస్య. ఒకసారి అనేక సమస్యలున్నాయి, శారీరకంగా, మానసికంగా, అన్ని. వీటన్నిటికంటే ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్. మానవ ఆంతర్యమే చెడిపోయింది. అంతరంగమే చెడిపోయింది. కాబట్టి ఈ ఆంతర్యమే చెడిపోయినప్పుడు ఇంకా బాహ్యంగా ఎన్ని మెరుగులు దిద్దినా, ఎన్ని రుద్దుకున్నా, ఎన్ని చేసినా ఎన్ని చక్కగా సంస్కరించుకున్నా, అంతరంగంలో మార్పు లేకపోతే బాహ్యం ఎప్పుడూ కూడా సరిగా ఉండదు అన్న సంగతిని యేసు ప్రభువు వారు ఆయన జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి వారందరినీ చూస్తున్నాడు, సతమతం అవుతున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, మోయలేకపోతున్నారు, కృంగిపోతున్నారు, చాలా చాలా విచారంగా ఉన్నారు. ఏమాత్రం కూడా నెమ్మది, శాంతి, సమాధానం వారిలో లేదు. వారందరిని గమనిస్తున్నాడు, ఆపాదమస్తకం వారిని చూస్తున్నాడు, అరకాల మొదలుకొని నన్నెత్తి వరకు వారిని గమనిస్తున్నా ఆయన వారిని ప్రేమతో తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. వారందరిని చూస్తున్నాడు, వారందరిని గమనిస్తున్నాడు, వారందరిని పరిశీలిస్తున్నాడు. హృదయాంతరంగాలను ఎరిగిన వాడు. యోహాను సువార్త 2:24 ప్రకారం ఆయన అందరినీ ఎరిగినవాడు. యేసయ్య అందరిని ఎరిగినవాడు. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, స్థాయి ఏదైనా, అంతస్తు ఏదైనా, దేశం ఏదైనా, సంస్కృతి ఏదైనా, నాగరికత ఏదైనా, అందరిని ఎరిగినవాడు యేసుక్రీస్తు. ఉదయకాలాన్ని ఇక్కడ చేరిన నిన్ను నన్ను యేసయ్య చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. నీ భారం ఏంటి? నీ కృంగుదలేంటి? నీవేం మోస్తున్నావు? నీకున్న సమస్య ఏంటి? నీ సమస్యలన్నిటినీ ఆయన మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తున్నాడు. ఆయన కనబడినంటూ ఏమీ లేదు. అన్నీ నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ బాహ్యాన్ని చూస్తున్నాడు, నీ రహస్య జీవితాన్ని చూస్తున్నాడు, నీ బహిరంగ జీవితాన్ని చూస్తున్నాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని చూస్తున్నాడు, నీ యొక్క సోషల్ లైఫ్ని చూస్తున్నాడు, నీ ప్రొఫెషనల్ లైఫ్ చూస్తున్నాడు. అన్నింటినీ యేసు చూస్తున్నాడు. చూస్తూ నిర్విచారంగా ఆయన ఉండడం లేదు, చూస్తూ పట్టనట్టుగా ఉండడం లేదు. అందరూ కృంగుతూ, లేస్తూ, పడుతూ ఉండగా ఆయన వారిని చూస్తూ, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున ఆయన వారిని చూచి కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. అలాగే లోకంలో ఉన్న మనుషులందరినీ ఆయన చూశాడు. ఆయన పరలోకంలో నుంచి మహోన్నతులైన దీనులను లక్ష్య పెట్టువాడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. పరలోకంలో నుంచి మనుషులందరినీ ఆయన చూసినప్పుడు, మనుషులందరినీ ఆయన పరిశీలించినప్పుడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారై, అందరూ కూడా అవినీతి పరులై దేవుని మార్గంలో నుంచి ప్రక్కకు జరిగి ఉండగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. ఈ లోకంలో ఉన్న మతాలన్నీ కూడా, బాబు నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో తెలుసుకో, నీ సృష్టికర్త నీవెవరో తెలుసుకో, నిన్ను నువ్వు చక్కబెట్టుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో, నిన్ను అలా పరమాత్మలో కలిసిపో అని నిన్ను నీవు అనే మాట మతాలు చెప్తాయి. నో యువర్ సెల్ఫ్, better yourself, improve yourself, reform yourself, merge yourself with పరమాత్మ అని లోకంలో ఉన్న మతాలను ఏం చెప్తావంటే, నిన్ను నీవు చేసుకో, నిన్ను నీవు బాగు చేసుకో, నిన్ను నీవు సంస్కరించుకో. మతం అంటే ఏంటి? నేనిచ్చే నిర్వచన మతం అంటే మ్యాన్స్ అటెంప్ట్ టు రీచ్ గాడ్. దేవుని చేరుకోవడానికి మనుషుడు చేసే ప్రయత్నాన్ని మతం అంటాం.
ఈనాడు ప్రపంచంలో ఉన్న అనేక రకాలుగా దేవుని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి తోచిన దారిలో వారు వెళుతున్నారు. ఒక ఆయన చాలా సింపుల్గా మతం అంటే ఏమన్నాడంటే, ఎవని మతికి నచ్చింది వాని మతం అన్నాడు. నిజమా కాదా? కరెక్టే కదా అది కూడా. ఎవని మతికి నచ్చింది వాని అంతే, ఎవని మతికి నచ్చినట్టు అని చెప్తున్నాడు. అలాగే మ్యాన్ ఈస్ మేకింగ్ హిస్ ఓన్ ఎఫర్ట్స్ టు రీచ్ గాడ్. అయితే యేసయ్య మానవ ప్రయత్నాలన్నీ గమనిస్తున్నాడు, మానవుడు చేసే కృషి అంతటిని గమనిస్తున్నాడు, మానవుడు చేసి వేసే వెర్రి వేషాలన్నీ చూస్తున్నాడు, మానవుడు చేసే నిష్ప్రయోజనకరమైన వ్యర్థమైన ప్రయత్నాలన్నీ యేసయ్య చూస్తూ ఆయన అంటున్నాడు, బిడ్డ, సమస్తమైన మనుషులారా, సమస్తమైన జనులారా, మీరెవ్వరు మిమ్మును మీరు బాగు చేసుకోలేరు, మిమ్మును మీరు సంస్కరించుకోలేరు, మిమ్మును మీరు ఉద్ధరించుకోలేరు, మిమ్మును మీరు రక్షించుకోలేరు, మిమ్మును మీరు విమోచించుకోలేరు. మరి ఏం చేయాలి? నా యొద్దకు రండి. కమ్ టు మీ, కమ్ టు మీ అని యేసయ్య అంటున్నాడు. ఆయన వారిని చూస్తున్నాడు, వారి ఏమైనా జాలి కలిగి ఉన్నాడు, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని చూస్తున్న దేవుడు కేవలం చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ప్రేమించిన దేవుడు మనల్ని రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, మన భారాలను తొలగించాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి మనుషులందరిని చూశాడు. ఆయన ఈ లోకంలో యేసు రూపంలో అర్థించాడు. ఆయన పాపము లేనివాడుగా, పాపము చేయనివాడుగా, పాపము ఎరగని వాడుగా ఈ లోకంలో ఆయన జీవించారు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను, అక్కడ పాపము లేనివాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు. 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన పాపము ఎరగని వాడు, ఏ పాపం ఎరుగని ఆయనను అనే మాట అక్కడ రాయబడ్డది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? పాపము లేనివాడు, చెప్పండి, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు. హెబ్రీ 7:26 ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లోకంలో ఎంతోమంది మహా గొప్ప వ్యక్తులు వచ్చారు, మత నాయకులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు, విద్యావేత్తలు వచ్చారు, తత్వజ్ఞానులు వచ్చారు, వేదాంతులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. కానీ వారందరిలో ఆయన విశిష్టమైన వాడు, వారందరిలో ఆయన ప్రత్యేకమైన వాడు, వారందరిలో ఆయన అసమానమైన వాడు, వారందరిలో ఆయన సాటి లేనివాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి అని అంటున్నాడు. ప్రపంచంలో ఎవరు కూడా అలా పిలవలేదు, ప్రపంచంలో ఎవరు కూడా నా యొద్దకు రండి అని ఆహ్వానించలేదు, నేను మీకు విశ్రాంతినిస్తానని ఎవరు కూడా ప్రామిస్ చేయలేదు. ఎందుకనగా ఆయన విశిష్టమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు. కాబట్టి అసమానమైనటువంటి యేసుక్రీస్తు వారు మానవులందరినీ తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఆయన నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రం సరిగా చెప్పాలి, బయటికి త్రోసివేయను. ఎంత మాత్రము బయటికి ఏంది త్రోసివేయడం అని మీరు ఆలోచిస్తున్నారు. త్రోసివేసేది బయటికి కదా, మళ్ళీ బయటికి మరి ఉందాడు తెలుగు బైబిల్ అట్లుంది. బయటికి త్రోసివేయను. ఆయన ఎవరైనా కూడా, బాబు నీవెవరివైనా, తమ్ముడా చెల్లి నీవెవరివైనా కూడా, నిన్ను నన్ను త్రోసివేసేవాడు యేసుక్రీస్తు వారు కాదు. ఆయన మనల్ని గురించి ఆలోచిస్తున్న దేవుడు. 40వ కీర్తన 17వ వచనం, నేను దీనుడనై శ్రమల పాలనైతిని, ఆయన నన్ను గురించి తలంచుచున్నాడు. హీ ఈస్ థాట్ఫుల్ ఆఫ్ యూ. నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, నీ బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు, నీ క్షేమాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ జీవితాన్ని గురించిన ఆలోచన నీకంటే ఎక్కువగా ఆయనకే ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను గురించి ఆలోచిస్తున్నాడు. నిర్గమా 2:25 ప్రకారం, నిర్గమా 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, ఆయన వారి యందు లక్ష్యముంచెను. శ్రమలలో ఉన్న వారి పట్ల, బాధల్లో కుమిలిపోతున్నారు, వెట్టి చాకరి చేస్తున్నారు, ఫరో రాజు ఎంతగానో వారిని దాస్యంలో ఉంచి నానా రకాలుగా వారిని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, మొర పెడుతున్నారు, ఆక్రందనలో మూలుగుతున్నారు. దేవుడు వారి యందు లక్ష్యముంచెను, వారి మొరను, వారి యొక్క మూలుగును ఆయన వినెను. ఈ మధ్యాహ్నమందు లేదా ఈ ఉదయకాలాన యేసయ్య నిన్ను నన్ను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. చూడ మాత్రమే కాకుండా నీ యందు నా యందు లక్ష్యముంచిన వాడు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్లీ కన్సర్న్. హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ, టోటలీ కన్సర్న్ అబౌట్. నిన్ను గురించి శ్రద్ధ, నిన్ను గురించిన ఆసక్తి, నీ బాగోగుల గురించిన ఆలోచన, శ్రద్ధ
ఆయనకున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, నిన్ను గురించి ఏమైనా శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన లక్ష్య పెడుతున్న వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను నన్ను గురించి ఆయన విచారిస్తున్నాడు. పేతురు పత్రిక 1 పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. యేసయ్య నిన్ను నన్ను గురించి చింతిస్తున్నాడు తమ్ముడా. నీవు భారాన్ని మోస్తూ ఉండగా నీ గురించి ఏమాత్రం చింత లేనివాడుగా ఆయన లేడు. నీ యావత్ భారాన్నంతా తొలగించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. నీకు నాకు రావలసిన నరక శిక్షణ భారాన్ని సిలువలో ఆయనే భరించాడు. ఇక నీకు నాకు ఆ భారము లేకుండా పాప భారాన్ని తొలగించి నీలో ఉన్న చింత చికాకును కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉండి నీ పక్షాన నా పక్షాన ఏం చేస్తున్నాడు? ఆయన చింతిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? మీ చింత యావత్తు ఆయన. 3వది ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. 4వది 68వ కీర్తన 19వ వచనం ప్రకారం ఆయన మన అనుదిన భారమును భరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు. యేసయ్య నిన్ను నన్ను చూస్తున్నప్పుడు నీ భారాన్ని తీసివేశాడు, నీ భారాన్ని తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఆయన సిలువలో చేశాడు. సిలువలోనే మాత్రం కాదు, ఈనాడు కూడా ప్రతి క్షణం ప్రతి నిత్యం నీ భారాన్ని ఆయన మోయడానికి అనుదిన భారం. హీఈస్ రెడీ టు క్యారీ అవర్ డైలీ బర్డన్స్. వాట్ ఎ కన్సర్నింగ్ గాడ్ డు వి హ్యావ్, వాట్ ఎ కేరింగ్ గాడ్ డు వి హ్యావ్. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు. మన భారం అంతటి తన మీద వేసుకొని మోస్తున్న యేసయ్య నీకు నాకున్నాడు. తమ్ముడా, చెల్లిపోయిన ఆలోచించావా విషయం? నువ్వు కృంగిపోతుండగా చూస్తూ కళ్ళు మూసుకున్నవాడు యేసయ్య కాదు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెలుచున్న ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడినప్పుడు ఒక యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, చూసి చూడనట్టుగా వెళ్ళారు. కానీ సమరయుడు ఆక్రందన మూలుగు విన్నాడు, దూరం నుంచి చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, జాలిపడ్డాడు. నూనె ద్రాక్షారసమును తీసుకొని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూట కూలవాని ఇంటికి తీసుకుని వెళ్ళి పరామర్శించి సహాయం చేసినట్టుగా అలాగే మనుషులందరూ కూడా మనమంతా కూడా నిజంగా దొంగల చేత సాతాను చేత కొట్టబడిన వారమై ఉండగా నిరాశ్రమంగా నిస్సహాయంగా ఉండగా ఏ మనుషుడు, ఏ శాస్త్రవేత్త, ఏ బోధకుడు, ఏ మత నాయకుడు మానవుని ఉద్ధరించలేని నిస్సహాయకరమైన స్థితిలో ఉండగా ఆయనే సమరయుడుగా, ఆయనే ఈ లోకంలో సమరయులు ఆనాడంటే చాలా తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు, తృణీకరింపబడిన వాళ్ళు. అలాగే యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడయండి ఈ లోకంలో ఆయన ఎన్నిక లేనివాడుగా, పేదవాడుగా, పేదల పెన్నిదిగా చాలా ఈ లోకానికి వచ్చి ఆయన తనకంటూ ఏది లేనివాడుగా జీవించి చివరికి తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారధారులుగా నీ కొరకు నా కొరకు కార్చిన యేసు నీవు భారాన్ని మోస్తుండగా చూస్తున్నాడు. నిన్ను తన ఎదుకు రమ్మంటున్నాడు. మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన అనుదిన భారాన్ని భరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని 46వ అధ్యాయం 4వ వచనం 3-4 వచనాలు యెషయా గ్రంథంలో ఆయన మనల్ని చంకబెట్టుకొని ఎత్తుకొని వాడు. 46వ అధ్యాయంలో అక్కడ మనల్ని చంకబెట్టుకొని ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని మోస్తున్నాడు. పిల్లల్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత ఎత్తుకున్నలు తిడతారే, చిన్నపిల్లగాడ ఏం అట్లా ఎత్తుకున్నారేంటి, దింపేసేయండి. లేదా బాగా నా మనవడు ఒక సంవత్సరం లోపుగా ఉన్నప్పుడు వాడు చాలా చబ్బీగా ఉండేవాడు, చాలా లావుగా ఉండేవాడు. ఇక వాడిని ప్రేమతో మనవడు కాబట్టి ఎత్తుకోవాలి, కానీ ఎత్తుకున్న ఒక 5 నిమిషాలు కూడా వాడిని మోయడానికి మాకు చేత అయ్యేది కాదు. ప్రేమ అలా ఎత్తుకొని మా నాన్న ఎంత చక్కగా ఉన్నావురా, ఎంత బాగున్నావని కిందికి దింపేవాళ్ళం త్వరగానట్టుగా. ఎందుకని మోయడం చేతగాక వెంటనే దింపేసేవాళ్ళం, ప్రేమను ఒలకబోసేవాళ్ళం కొంతసేపు. ఆ తర్వాత మోయడానికి చేత అయ్యేది కాదు. కానీ యేసుక్రీస్తు వారు మన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి సృష్టించిన, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు ఎంతవరకు మోస్తాడంట బాబు? ముదిమి వచ్చు వరకు. ఎబ్నేజర్ గారు నా వయసు అడిగాడు, నేను చెప్పాను, ఎబ్నేజర్ గారు మీ వయసు ఎంత? 75 అయినా ఎత్తుకుంటాడు, 85 అయినా ఎత్తుకుంటాడు, 100th సెంచరీ దాటినా ఎత్తుకుంటాడు. ఎంత ఏజ్ ఉన్నా అందరినీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఇట్ ఈస్. ఆ మాట చదివినప్పుడు ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ముదిమి వచ్చినా ఎత్తుకొని మోసేవాడు మనకున్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను. యావత్ బాధలో
బాధ నొందిన దేవుడిగా ఉన్నాడు. యేసయ్య భారాన్ని మోస్తున్న వారిని, కృంగిపోతున్న వారిని, విశ్రాంతి లేని వారిని చూస్తూ ఎలాంటి వాడిగా ఉన్నాడు. వారి యావత్ బాధలో బాధలను, వారి భారాన్నంతా, మన భారాన్నంతా సిలువలో మోశాడు. మన భారాన్ని, మన వేదనలంతా అనుభవించాడు. యావత్ బాధలో బాధను అనుభవించిన వాడుగా మన ప్రభు మనకున్నాడు. కాబట్టి యేసు తన యొద్దకు రమ్మని చెప్పే ధైర్యం ఉంది, సాహసం ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, అర్హత ఉంది, యోగ్యత ఉంది. ఆయన మాత్రమే. ఎందుకు ఆయన యొద్దకే రావాలి? యేసు యొద్దకే ఎందుకు రావాలి? ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక నాయకులు ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు, అనేక దేవుళ్ళు ఉన్నారని ఒక ప్రశ్న రావచ్చు కదా. వస్తుంది ఎప్పుడైనా ప్రశ్న మీకు? లేదా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారు? సహజంగా వై జీసస్ అలోన్? ఎందుకే యేసు దగ్గరికి? అవును, ఎందుకు రావాలన్నప్పుడు కారణాలు ఉన్నాయి. ఎందుకు యేసు యొద్దకే ఎందుకు రావాలంటే, అశాంతి అలముకున్న ఈ లోకంలో, అక్రమం, అన్యాయం, అవినీతి విలయతాండవమాడుతున్న ఈ లోకంలోకి, అశాంతి కారుమేఘాల్లా కమ్ముకున్న ఈ లోకంలోకి శాంతి స్వరూపుడుగా యేసయ్య అరుదించాడు. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే శాంతి స్వరూపుడు, ఆయనే శాంతి ప్రదాత. లోకంలో ఎక్కడ కూడా శాంతి లేదు. ఎక్కడ చూసినా ఆకస్మికమైన మరణాలు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఏ అనే అబ్బాయి బి దగ్గరికి వచ్చి, బి ఐ లవ్ యూ అని అంటున్నాడట. అప్పుడు బి అన్నదట, ఐ డోంట్ నో వాట్ లవ్ ఈస్. లవ్వా? అసలు లవ్ అంటే నాకు తెలియదు బాబు, వెళ్ళిపో అంటే, అట్లనా, సరే చూసుకుంటానే అని కారం పొడి తెచ్చి కళ్ళల్లో పోసి కత్తి తీసుకొని వచ్చి చంపాడు. ఇది ప్రేమ ఈ దినాల్లో అన్నట్టుగా. ఎంతమందిని చంపేస్తున్నారు, ఎంతోమంది ఈనాడు ఎంతోమంది అమ్మాయిలను కిరాతకంగా ప్రేమోన్మాదులు చంపేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దివ్య అనే అమ్మాయిని హైదరాబాద్లో ఎంత దారుణంగా హత్య చేశారు. ఎంతోమంది, శ్రీలక్ష్మిని, లక్ష్మీ సుజాత్, ఎంతోమందిని, అయేషా జ్ఞాపకం ఉందా మీకు? విజయవాడలో ఎంతోమందిని దారుణంగా హత్య చేస్తున్నట్టు చూస్తున్నాం. సరే, హత్యలే కాదు, ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. దివ్య భారత్ అనే సినీ యాక్ట్రెస్, అందము, చందము, వయసు, పేరు అన్నీ ఉన్న వ్యక్తి, ఐశ్వర్యం ఉన్న అమ్మాయి, ఎంతో బాంబేలో ఎన్నో అంతస్తుల నుంచి క్రిందపడి చనిపోయింది. అన్నీ ఉన్నాయి. అందముంది, వయసు ఉంది, పేరుంది, అన్నీ ఉన్నాయి. ఆత్మలో శాంతి లేదు, నెమ్మది లేదు. అలా ఎంతోమంది, మీరు సినీ యాక్ట్రెస్ అయితే లెక్కనే లేదు. సిల్క్ స్మిత, శ్రీదేవి, ఎంతోమంది, విజయలక్ష్మి, తర్వాత సునాలిని, సునందిని, మధుమాలిని, ఇలాంటి వారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి లక్షాధికారులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అందచందాలున్నాయి, అన్నీ ఉన్నాయి. అంతరంగంలో శాంతి, నెమ్మది లేరు. ఇలా ఎంతోమంది ఆకులు పువ్వుల్లా రాలిపోతున్నారు యువకులు. ప్రపంచంలో ఆత్మహత్య ఎక్కువగా ఎవరు చేసుకుంటున్నారు? యువకులు చేసుకుంటారు. జస్ట్ బిలో 25 years, 20 ఎక్కువగా టీనేజర్స్ చేసుకుంటున్నారు. మరి దాంతోపాటు యూత్ యంగ్స్టర్స్ కూడా చేసుకుంటున్నారు. మరి ఇది ఇలా ఉన్నటువంటి ఈ దుస్థితిని యేసయ్య చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు అనేకులు ఈనాడు ఏమేమో చేయాలనుకుంటున్నారు. అయితే వీరందరిని చూస్తూ వారి దుస్థితిని గమనిస్తున్న యేసు ఈనాడు యువకులకు యేసయ్య దగ్గర ఎందుకు రావాలని చెప్తున్నాను కదా. ఆయన శాంతి ప్రదాతగా ఈ లోకంలో అరుదించాడు. పాపపు చీకట్లు కమ్ముకున్న ఈ లోకంలోకి నీతి సూర్యుడిగా యేసు ప్రభువు అరుదించాడు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు, ఆయన ఒక్కడు మాత్రమే జన్మ కర్మ పాపాలు లేనటువంటి పాపరహితుడైన పరిపూర్ణుడైన పాపరహితుడు. సిన్లెస్లీ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్లీ సిన్లెస్ పర్సన్ ఇన్ ద హిస్టరీ ఈజ్ జీసస్ క్రైస్ట్ అలోన్. చరిత్రలో పాపరహితుడు, పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు యేసయ్య మాత్రమే. కాబట్టి యేసయ్య మాత్రమే పాపిని క్షమించే అధికారం వేసుకుంది. చేతగాని వారికి ఎవరు సాయం చేస్తారు? సింపుల్ క్వశ్చన్. చేతగాని వారికి ఎవరు సాయం చేస్తాడు? చేతనైన వాడు సహాయం చేస్తాడు, అంతేనా? రోగికి ఎవరు సాయం చేస్తారు? డాక్టర్ సాయం చేస్తాడు. వింటున్నారు జాగ్రత్తగా? ఓకే. మరి బలహీనునికి ఎవరు సాయం చేస్తారు? బలవంతుడు సాయం చేస్తాడు. అపవిత్రునికి ఎవరు సాయం చేస్తారు? పవిత్రుడు సాయం చేస్తాడు. మనుషులందరూ అపవిత్రులే. పాపహో పాపాత్మః పాప సంభవ త్రహిమాం కృపయా దేవ శరణాగతి వత్సలని సామవేదం తాండిబ్రహం ఘోషిస్తుంది. ఓ దేవా, ఆత్మలో పాపం కలిగిన వారం, అహంలో పాపం కలిగిన వారం, క్రియల్లో పాపం కలిగిన వారం నీ శరణు వచ్చాం. నీ కృప చేయి మమ్మల్ని కడిగి పవిత్రపరచని ప్రార్థన చేశారు.
ఆ ప్రార్థనకు జవాబుగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మానవులను పాపము నుంచి పాపమును పరిహరించడానికి, పాపమును క్షమించడానికి ఆయన వచ్చాడు. ఈనాడు ఎక్కడ చూసినా నిట్టూర్పు, నిరాశ నిట్టూర్పులో ఉన్నారు యువకులు కదా. అనేక సమస్యలతో సతమతమవుతూ నిజంగా నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఆశాజ్యోతిగా యేసుక్రీస్తు వెలిశాడు. మొట్టమొదటిది శాంతి స్వరూపుడు, రెండవది నీతి సూర్యుడు, మూడవది ఆశాజ్యోతిగా రే ఆఫ్ హోప్. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ దెర్ ఇస్ నో హోప్. హోప్లెస్ వరల్డ్ లో ఉండగా హోప్ఫుల్ గాడ్, హోప్ఫుల్ సేవియర్ జీసస్ మాత్రమే మనకు ఈ లోకంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మూడవది ఆయన ఆశాజ్యోతిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికే రావాలి, అది మూడవది. నాలుగవది ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే ఏంటో పవిత్రమైన, నిర్మలమైన, నిజమైన, నిండైన, నిస్వార్థమైన, నిత్యమైన ప్రేమను ప్రపంచానికి చూయించిన వాడు యేసుక్రీస్తు వాడు. కదిరి వాళ్ళు చెప్పండి, మీరందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? మీరు చెప్పండి బాబు, జనరల్గా చెప్పండి. పోనీ జనరల్గా మనుషులు అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? దేవుళ్ళ. అంతకంటే అబద్ధం ఇంకోటి లేదంట. ఓహో, ఈమె చాలా తెలివిగా చెప్తా. మనకి ఏదైతే ఇష్టమో వాటిని ప్రేమిస్తామంటుంది అన్నట్టు. అదొకటి ఇష్టమైంది ఒకటి చెప్తా లిస్ట్లోకి వెళ్ళి. మనకి ఏదైతే ఇష్టమో అది ప్రేమిస్తుంది. చాలా జనరల్ ఆన్సర్ చెప్పేస్తుంది, ఇక మీరే అనుకోండి. బాగానే ఉంది ఆన్సర్, అది బాగానే ఇంటెలిజెంట్ ఆన్సరే. కానీ సహజంగా ఏమంటారు? తల్లిదండ్రులను ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు, స్నేహితులను ప్రేమిస్తాం అంటుంటారు కదా. పెళ్ళైన వాళ్ళు అయితే భార్యలను ప్రేమిస్తారు, భర్తలను ప్రేమిస్తారు అంటారు. బట్ ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. అదంతా తప్పే, అదంతా అబద్ధమే. నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు నేను టీవీలో చూస్తున్నాను. లక్ష్మీపార్వతి ఏడుస్తుంది, నేను చనిపోతానండి, ఇక నేను ఎందుకు బతకాలండి, నేను చనిపోతానని అన్నదామె. ఉన్నదా ఇంతవరకు? ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు చనిపోలేదు ఆమె? తన ప్రాణమే, ఎన్టీ రామారావు కంటే తన ప్రాణమే తనకు ప్రీతి కాబట్టి ఆమె చనిపోలేదు. మనం అందరికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామంటే మననే ప్రేమించుకుంటాం, మన ప్రాణాన్నే ప్రేమించుకో. అన్ని అబద్ధాలు ఏమేమో చెప్తాం, అన్ని ప్రగల్భాలు పలుకుతుంటాం. నేను ఎంత ప్రేమిస్తున్నానన్నా అని అనుకున్నావు, చెల్లా నీవంటే నాకు ఎంత ప్రేమిస్తారో వెళ్ళిపో అమ్మా అని అంటారు. నీకేం సాయం చేయలేను, నాకు చెల్లా నీవంటే నాకు చాలా ప్రేమరా, కాబట్టి ఏం చేయలేను, త్వరగా నాకు కనబడుకుని వెళ్ళిపో. అది మన ప్రేమ అన్నట్టుగా. మన ప్రేమ అలా ఉంటుంది. లక్ష్మీపార్వతి చనిపోలేదు, బ్రతికింది, ఇంకా బ్రతుకుతూనే ఉంది ఆమె. ఎందుకని? ఆమె ప్రాణమే ఆమెకు ప్రీతి. మనందరికీ మన ప్రాణం కంటే ఎక్కువ ప్రీతి అయింది లోకంలో ఏది? కానీ యేసయ్య తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. కాబట్టి ప్రేమ అన్నదానికి ప్రాక్టికల్ డెఫినేషన్, ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చరిత్రలో యేసుక్రీస్తు వారు చూయించాడు. ప్రేమ అంటే నిర్వచనం ఏంటి? ప్రేమ అంటే సాక్షాత్తు ఆయన ప్రదర్శించాడు సిలువలో తన ప్రాణాన్ని ధారపోయడంలో. కాబట్టి యేసు యొద్దకు రావాలన్న దానికి కారణం ఏంటంటే ఆయనే ప్రేమమూర్తి కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. ఐదవది ఆయన దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే ఆయన మృత్యుంజయుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18 ప్రకారం నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణం తిరిగి తీసుకుంటకు నాకు అధికారం ఉందని చరిత్రలో చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు, తన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని ధారపోశాడు. నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన సమాధి పైన 2 టన్నుల బరువు కలిగిన రాతిని పెట్టి రాజముద్ర వేసి కావలి వారు ఉంచారు. యథారీతిగా ఆయన చెప్పినట్టుగా ఆదివారం తెల్లవారుజామున ఆ బండ అదంతకనే దొర్లుకొనిపోయింది, దొర్లింపబడ్డది. యేసు పునరుత్థానుడై మహిమాన్విత శరీరంతో ఆయన లేచాడు. ఆయనను చూడడానికి వచ్చిన వ్యక్తులతో అక్కడ దేవుని దూత ఏమని చెప్పాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టుగానే గలిలయకు ఆయన వెళ్ళాడు, గలిలయకు మిమ్మల్ని కలుస్తా. ఆయన ఇక్కడ లేడని యేసయ్య సమాధి దగ్గరే రాయబడ్డది, ఇంకెక్కడ రాయబడలేదు. అట్లా ప్రపంచంలో అన్ని ఎట్లా రాస్తా తెలుసా? ఇంగ్లీష్లో హియర్ ఇన్ లైస్ మిస్టర్ సో అండ్ సో. హియర్ ఇన్ లైస్ అంటే ఫలానా ఆయన ఇక్కడ పడుకొని ఉన్నాడు అని రాస్తారు. మరి యేసయ్య సమాధి దగ్గర ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రపంచంలో ఎవరి సమాధి దగ్గర ఇలా లేదు. కాబట్టి మృత్యువును జయించిన వాడు, మృత్యువును మృతి చేసిన వాడు, పునరుత్థానుడైన వాడు,
మరణపు ముళ్ళను విరిచిన వాడు యేసు క్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయన దగ్గరికి రావాలని యేసయ్య అనడానికి అధికారం ఉంది, యోగ్యత ఉంది, అర్హత ఉంది. అది ఎన్నవదని చెప్పాను? 5వదా? 6వది. సరే 6వది. సరే, అంతకుముందు నేను ఒకటి, ఆయన త్యాగశీలి, త్యాగధనుడు. కాబట్టి ఆ మృత్యువు కంటే అంటే పునరుత్థానం కంటే ముందు ఇది రాసుకోండి, ఆయన త్యాగధనుడు లేదా త్యాగశీలి. మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు. తనకంటే ఈ లోకంలో ఏది ఉంచుకోలేదు యేసు ప్రభు. ఆయనకొక ఇల్లు లేదు, ఆయనకొక పడవ లేదు, ఆయనకొక ఆస్తి లేదు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి మీలాంటి ఏమైనా వస్తుంది యువకుడు సార్ మీరు భలే మాట్లాడుతున్నారు కదా సార్, అబ్బా ఎడ నేర్చుకున్నారు సార్, ఇంత మంచి మాటలు మాట్లాడతారు, నేను చూస్తుంటే నీ ఎంబడి రావాలనిపిస్తుంది సార్ అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, అరే బాబు, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నీవు అనుకున్నావు నాకేదో పెద్ద మేడలు మిద్దెలున్నాయి అనుకున్నావేమో, నేను ఒక పేరు రాసి నీకు ఒక ఫ్లాట్ రాసిస్తాను అనుకుంటున్నామో బిడ్డ, అట్లేమిరా నా దగ్గర ఏం లేదు. అయ్యో ఎంత బేకార్ పని చేస్తే కదా సార్ నేను, అయ్యో నీవు నాకు గిట్ల ఈ సంగతి ముందే తెలిసిందంటే అసలు నీ వైపే చూడకుంటే ఎంత పని చేస్తే సార్ ఎట్టాటా సార్ మళ్ళీ కలుసుకుంది అట్లా పరిగెత్తుకుంటా వచ్చాడు. అయ్యో బాబు నా దగ్గర ఏం లేదురా నాయన అని అనలేదు యేసుప్రభు, పరోక్షంగా చెప్పాడు. ఆకాశ పక్షులకు గూళ్ళుంటాయిరా బాబు, మనిషి కుమారునికి తల వాల్చుకుంటే కూడా నీకు తల పండుకోవడానికి కూడా స్థలం లేదా సార్, అయ్యో నాకు నీకంటే నేనే బెటర్ సార్ అనుకున్నవాడు. అయితే మాకు ఒక ఇల్లుంది, నేనే ఎవరికైనా కావాల్సి ఇస్తానుకో వెళ్ళిపోయాడు అన్నట్టుగా. ఆయన యేసయ్య త్యాగధనుడు. అమ్మా తనకున్నదంతా కూడా మన కొరకు ఇచ్చాడు. ఈ లోకంలో తనకంటూ ఏది లేనివాడుగా బ్రతికాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను తన ఎద్దకు రమ్మనడానికి ఆయనకు అర్హత ఉంది, యోగ్యత ఉంది. చివరిగా అది ఆయన పునరుత్థానుడు. కాబట్టి యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు యొద్దకు వస్తే ఏం జరుగుతుందో చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను. ఏమిస్తా, ఎందుకు నా యొద్దకు అన్నాడు కదా, ఆయన యొద్ద ఏముంది? కీర్తన 16:11లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన ఏం సంతోషం బాబు? 2020 జరుగుతుంది కదా బాబులు, చూస్తున్నారా? ఇవాళ ఇండియా లాస్ట్ డై ఆర్ డూ మ్యాచ్ ఉంది అన్నట్టుగా, చావో రేవో అనే ఇవాళ ఈయన సౌత్ ఆఫ్రికాతో ఓడిపోతే జనగణమన అంతే ఇండియాకి అన్నట్టుగా. గెలిచారనుకుంటే మళ్ళీ అది రన్ రేట్ ఉంటుంది మళ్ళీ, సరే అది వేరే విషయం. 2020లో సేవాగు మ్యాచ్ ఫస్ట్ బాల్ 6 కొట్టేసరికి అబ్బా నాకు తెలిసిన వీడు 6 కొడతాడని అని ఓ ఖుష్ ఉంటారు అన్నట్టుగా. రెండో బాల్కి అవుట్ అయితే వీడు ఇట్లా చేస్తారని కూడా నాకు తెలిసిన వీడు ఈ దరిద్రుడు రెండో బాల్కి అవుట్ అయిపోయారు, ఎంత పని చేస్తే కదరా అని. నీకున్న సంతోషము 6 కొట్టినప్పుడున్న సంతోషము నెక్స్ట్ బాల్కి పోతే ఆవిరైపోతుంది అన్నట్టుగా. కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము ఎప్పుడుంటుందమ్మా? సంపూర్ణ సంతోషము, నిండైన సంతోషం ఆయన సన్నిధిలో ఉంటుంది. అందుకని యేసు యొద్దకు రావాలి. ఆయన యొద్దకు తమ్ముడా, ఈ లోకంలో నీవేం చూస్తున్నా, నీవేం తాగుతున్నా, నీవేం తందనాలు చేస్తున్నా, నాట్యాలు చేస్తున్నా, ఇష్టం వచ్చిన బ్లూ ఫిల్మ్స్ కానీ ఇంటర్నెట్ కానీ, ఇంకా నీకేదో నీ అవాచ్యమైన అసభ్యకరమైన అశ్లీలమైన పుస్తకాలు చదువుతూ, ఫోటోలు చూస్తూ, సాహిత్యాన్ని చూస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే యేసయ్య అంటున్నాడు తన యొద్దకు రమ్మంటున్నాడు. అవేవి కూడా నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేవు. క్రిస్మస్ రోజు చాలామంది ముఖాలన్నీ వెలుగుతుంటాయి. చాలామంది క్రైస్తవులు ఎట్లా వెలుగుతుంటాయి అంటే ఇక సాయంకాలం వచ్చేసరికి వాడిపోతాయి అన్నట్టుగా. అయ్యో అయిపోయాయి కదరా క్రిస్మస్, ఎంత పని అయిపోయా, ఎప్పటి నుండి ఎంత బాగుంటుండే అని. సో అలాంటి సంతోషాన్ని కాదు యేసయ్య ఇచ్చేది, పరిపూర్ణమైన సంతోషాన్ని ఆయన నీకు ఇస్తాడు. నిత్యానందాన్ని, విమోచింపబడిన వారి తలల మీద ఏముంటుంది? నిత్యానందముండును. ఎటర్నల్ జాయ్ విల్ బి ఆన్ ద హెడ్స్ ఆఫ్ దోస్ హు ఆర్ రిడీమ్డ్. కాబట్టి యేసు యొద్దకు ఎందుకు రావాలి? నిత్యానందం ఉంటుంది, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. ఈ లోకంలో తమ్ముడా నీకు నిజమైన సంతోషము యవనస్తుడా, తినుము, త్రాగుము, సుఖించుము అని బైబిల్ చెప్తుంది. అబ్బా ఎంత బాగుంది కదా, బైబిల్ భలే చెప్తుంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ యంగ్ మ్యాన్, ఈట్ అండ్ డ్రింక్ అండ్ మేక్ మెరీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బట్ అనే ఒక మాట ఉంది అంతే అక్కడ. బట్ రిమెంబర్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. అయితే బిడ్డా నీవు ఇష్టం వచ్చిన పని చేయరా, ఏదన్నా తిను, ఏదన్నా తాగు, ఎక్కడన్నా తిరుగు, ఏమన్నా చేయి, అయితే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం చేసుకో. ఈనాడు యవనస్తుల అనేకులకు తెలియడం లేదు, పాపపు ఆకర్షణలకు లోనైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చిన్న చీమలు తేనెలోకి వచ్చేసి, మధురంగా ఉండే తేనెలోకి వచ్చి ఏమైపోతాయి? చచ్చిపోతాయి. వస్తాయి,
బయటికి వెళ్ళడానికి రాకుండా చచ్చిపోతాయి. అలాగూ పాపం యొక్క ఆకర్షణ నీకు నాకు అలాగే ఉంటుంది తమ్ముడా చెల్లి. నీకేదో ఎంతో గొప్ప ఆనందాన్ని ఇచ్చినట్టుగా భ్రమిస్తుంది, కానీ అది తాత్కాలికమైన క్షణికమైన సంతోషమే. అయితే పరిపూర్ణమైన సంతోషము, నిత్యమైన సంతోషం యేసు యొద్దనే ఉంది. కాబట్టి ఆయన యొద్దకు రావాలి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. రెండవది, ఆయన ఏమిస్తాడు? శాంతిని, సమాధానాన్ని ఆయన ఇస్తాడు. శాంతి ఎక్కడ దొరుకుతుంది? వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దొరుకుతుందా? వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దొరకదు. బేగం బజార్లో దొరుకుతుందా? లండన్ మార్కెట్లో దొరుకుతుందా? ఒకళ్ళ ప్రయోగశాలలో దొరుకుతుందా? ఒక కంపెనీలో తయారు చేస్తారా శాంతిని? అట్లయితే అందరం కొనుక్కుంటుంటే అట్లనన్నా అప్పులన్నా చేసి. కానీ శాంతి దాత యొద్ద మాత్రమే దొరుకుతుంది. అది రెండవది. 130వ కీర్తన 4వ వచనం, జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యేసయ్య దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి పాపమును క్షమించే అధికారం కలిగిన వాడు. మీకా 7:18-19లో క్షమించుటకు నిజముగా నీలాంటి వాడు, క్షమించగలిగిన నీలాంటి వాడెవడున్నాడు దేవా, నీతో సమడైన వాడెవడున్నాడని రాయబడ్డది. కాబట్టి క్షమించే అధికారము, క్షమాపణ ఆయన దగ్గర ఉంది. కాబట్టి రావాలి. 7వ వచనంలో చూస్తే విమోచన, సంపూర్ణమైన విమోచన ఆయన దగ్గర దొరుకుతుంది. సంపూర్ణంగా పాపము నుంచి, పాపపు శిక్ష నుంచి, పాపపు శక్తి నుంచి, పాపపు ఉనికి నుంచి విమోచించగలిగిన ఏకైక వ్యక్తి యేసయ్య. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. కృప దొరుకును. యేసయ్య దగ్గర ఏం దొరుకుతుంది? కృప. అయోగ్యుల పట్ల ఉండే చూయించే ప్రేమను కృప అంటాం. మీరు ఎవరైనా యువకులు వచ్చేసి, అమ్మా అయ్యా నాకు ఇంత అన్నం పెడతారమ్మా, నేను ఎంత బలంగా ఉన్నా చూడండి అమ్మా, ఆయన మిమ్మల్ని అడుక్కోవాలనిపిస్తుంది అమ్మా అంటే, అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నా బాబు, రా నాయన రా రా ఇంట్లో అని పిలుస్తారా బాబు? ఎవరైనా అట్లా నెత్తి మీద 2 వేసి పంపిస్తా, పోరా బుద్ధిలేనుడా, ఏమైంది నీకు, కష్టపడి పని చేసుకుంటారు. ఓ ముసలాంలు కింద పడుకుంటా లేసుకుంటా నాన్న అమ్మ అంటే వాళ్ళు జాలి పడుతుంది. కాబట్టి మన సహాయానికి ఎవరు అర్హులు? ముసలాం అర్హుడా, యువకుడు అర్హుడు? అలాగే మనం ఏ అర్హత లేని వారమై ఉండగా, బలహీనమై, భక్తిహీనమై, పాపులమై, శత్రులమై ఉండగా సైతము యేసయ్య మనల్ని ప్రేమించి కృపకు పాత్రులుగా చేశాడు. కృప, ఆయన యొద్ద కృప దొరుకును. కాబట్టి మనం ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్ద జీవపు ఊట ఉంది. నీ ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవడానికి జీవజలముగా ఈ లోకంలో యేసయ్య వచ్చాడు. కాబట్టి ఇవన్నీ యేసు దగ్గర ఉన్నాయి. ఆయనే వెలుగు. కాబట్టి ఆయన దగ్గర రావాలి. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. ముగిస్తున్నాను. ఎందుకు యేసు దగ్గరికి రావాలని మాత్రమే. యేసయ్య ఎవరు? ఆయనకు మిగతా వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయనలో ఉన్న విశిష్టమైన జీవితం ఏంటి? ఆయన ఏమి ఇవ్వగలడు అన్న విషయాలు చెప్పాను. ప్రారంభం చేసుకుందాం.